సేవకులారా సువార్తికులారా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని కృపను బట్టి ఉదయకాలం మరొకసారి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఏమనగా ద్వితీయోపదేశకాండం 11:22 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలసినవి నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. ఎంత గొప్ప మాట అండి! జాగ్రత్తగా నడుచుకోవాలంట. అమ్మో, జాగ్రత్తగా నడుచుకోవడమా? తల్లిదండ్రులు పిల్లలకు చెప్తుంటే ఏమంటారండి? మీరు నాకేం చెప్తారు అంటారు. ఒకదా ఎల్కేజీ నుండి 5th 7th క్లాస్ వరకు చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా వింటారు. 7th క్లాస్ తర్వాత నువ్వు నాకేంటి చెప్పేది అన్న స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏంటి తెలుసా? జాగ్రత్త అని చెప్తుంటే ఆ జాగ్రత్తగా ఆపోజిట్గా మాట్లాడుతూ ఉంటారు. అసలు చెవిలోకి ఎలా నీకుండా ఉంటారు ఈ పిల్లలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనకు చెప్తున్న మాట అదే. 2 మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తున్నారు, మనం మన పిల్లల్ని ప్రేమిస్తున్నాం. ఎంత గొప్ప మనం చూడండి. మన పిల్లలు మనల్ని ప్రేమించకపోతే ఎంత బాధపడతాం. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ప్రేమించకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు బాధపడరా? ఒకసారి గ్రహించండి. పాస్టర్లారా, సేవకులారా, సంఘ సభ్యులారా, ఇంకా మిగతా వారు చూస్తున్న వారులారా, దయచేసి నీవు ప్రేమిస్తే నీ ప్రేమను వాళ్ళు ఎలా పొందుకోవాలని అనుకుంటున్నారో అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నన్ను ఈ అందరి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలని ఆశపడుతున్నాడు. ఆ ప్రేమను పొందుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకని కలవరి శిలువలో రక్తం కార్చాడు. కానీ మనం కలవరి శిలువలో రక్తం కార్చలేదు. మన పిల్లల కొరకు మనం ఏమీ చేయలేదే. అయితే ఇప్పటికైనా సరే మన కళ్ళు తెరిచి మన హృదయాన్ని ఓపెన్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుంటే ఏమని కనబడుతుందో తెలుసా? మనం నిజంగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మనము మన పిల్లల్ని ప్రేమిస్తున్నాం కదా. మన పిల్లలు ఏదన్నా చిన్న మిస్టేకులు చేస్తే, లేకపోతే ఎవరినన్నా ప్రేమిస్తుంటే, లేకపోతే ఎవరితోన్నా, అంటే నేను ఉన్నది డైరెక్ట్గా చెప్తున్నాను, ఎవరితోన్నా లవ్ అఫేర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏమైనా పెట్టుకుంటే ఎంత బాధపడిపోతావు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞలలో నడవమన్నప్పుడు ఆజ్ఞలలో నడవకుండా మన ఇష్టం వచ్చినవన్నీ తిరుగుతున్నప్పుడు దేవునికి కోపం రాదా? దేవుని ఉగ్రత మన మీద ఉండదా? దేవుని యొక్క ఇంకా రకరకాలుగా అన్నీ ఉండవా? ఉంటాయి. కనుక మొదటిగా మనం చేస్తున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని చూస్తున్నాడని భక్తి కలిగి ఉండాలి. మొదటిగా ఇంకొకటి, భక్తి కలిగి ఉంటే ఏమవుతుందంటే నువ్వు ఏ విత్తుతో అది కోస్తావు. నువ్వు బెండకాయ విత్తనాలు ఇస్తే దొండకాయలు కోస్తావా? లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క జీవితంలో నడుస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇప్పటికైనా సరే మొదటగా తల్లిదండ్రులుగా మనము దేవుని మాటకు లోబడాలి, దేవుని యొక్క స్వరం వినాలి, దేవుని యొక్క మార్గంలో జీవిస్తే మన పిల్లలు కూడా జీవిస్తారు. మనం తిరగకోకుండా మన పిల్లలే తిరగాలంటే సాధ్యమా? ప్రియా సహోదరులారా, నా మాటలు మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చేమో, కానీ ఇది సత్యం. దేవుని చిత్తమైతే మరొకసారి ఇదే సబ్జెక్ట్ మీద మరొకసారి చెప్తాను. తలలు వంచని కళ్ళు మూసుకుందాం, దేవుడి దీవెనలు పొందుకుందాం. పరిశుద్ధ పరమగల తండ్రి, జీవాధిపతి, జీవమునిచ్చుచున్న దేవ, అవునయ్యా, ఈరోజు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. ఇదిగో నా తండ్రి, అవునయ్యా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ మాకు కనబడట్లేదు. మీరు మమ్మల్ని తప్పిస్తున్నారు, మాకు కనబడట్లేదు. మాతో మాట్లాడుతున్నారు, మాకు వినపడట్లేదు. మమ్మల్ని నడిపిస్తున్నారు, మాకు కనబడట్లేదు. అయ్యా, ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. కానీ మా పిల్లల్ని నడిపిస్తున్నప్పుడు నడవనప్పుడు కోపము, చెప్తున్నప్పుడు విననప్పుడు కోపము, అన్నిటికీ కోపం వస్తుంది. కానీ మీరు ఎప్పుడూ కోపపడలేదయ్యా. మా కొరకు కనికరము చూపించి, మా కొరకు కలవరి సిలువలో రక్తం కార్చి, మా కొరకు నా తండ్రి మీరు నిత్య జీవంలో మమ్మల్ని నడిపించి నీ కృప చూపించి నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకు ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామాన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.